శ్రామిక వర్గాల స్త్రీలకు గుర్తింపుగా చారీ డిజైన్ చేసిన తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007లోనే ఏర్పాటు చేశామన్నారు ఉద్యమకారులు వెంకటేష్ గౌడ్. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో ఆనాడు విజయశాంతి ఆవిష్కరించారని తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళా రూపంలో విగ్రహాన్ని రూపొందించామన్నారు. చాకలి ఐలమ్మ, బెల్లి లలిత స్ఫూర్తి ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కుట్ర చేసి ఆ విగ్రహాన్ని వెలుగులోకి రానియలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన విగ్రహం తాను రూపొందించిన విగ్రహం దాదాపు సమపోలికలు కలిగి ఉందంటున్న వెంకటేష్తో నరేష్ ఫేస్ టు ఫేస్. కొత్తదనంతో కూడుకున్నటువంటి విగ్రహం ఇది సంబంధం లేనట్లుగా ఉంది, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. అయితే దానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో 2007 సమయం లోపలనే ఒక గ్రామీణ ప్రాంత మహిళ ఏ విధంగా ఉంటుందో విగ్రహాన్ని అదే రూపంలో తీర్చిదిద్ది ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి సుధగాని వెంకటేష్ గౌడ్ ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మొదటిసారిగా మీరు విగ్రహాన్ని ఏ రూపంలో ఆవిష్కరణ చేశారు, అది ఏ విధంగా ఉంటుంది? సార్ అన్న, నేను మన ఇప్పుడున్నటువంటి భువన యాదగిరి గుట్ట జిల్లాలో చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. BVN చారీ డిజైన్ చేస్తే బిఎస్ రాములు గారు ఆ చిత్రాన్ని మాకు అందివ్వడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సమాజంలో తెలంగాణ తల్లి యొక్క ఔక్షత చాలా అవసరం ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమం అంతా కూడా భువనగిరి గడ్డపై పురుడు పోసుకుంది. ఒకవైపు మారోజు వీరన్న సూర్యాపేట సబ్బండ కులాల మహాసభ అని చెప్పేసి, తెలంగాణ మహాసభ అని చెప్పేసి ఆ రోజు మారోజు వీరన్న నాయకత్వంలో, బెల్లి లలితక్కల నాయకత్వంలో ఆ మలిదశ తెలంగాణ ఉద్యమం ఇలా భువనగిరి కేంద్రంగా పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రజాస్వామిక తెలంగాణ, మరొక వైపు సామాజిక తెలంగాణ అని చెప్పేసి వస్తున్నటువంటి వేళ్ళు ఆ పురుడు పోస్తున్న గడ్డ మీనే తొలి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. విగ్రహానికి సంబంధించి ఒక గ్రామీణ ప్రాంత మహిళ ఏ విధంగా ఉంటుందో అలాగే తయారు చేశారు. దీనికి సంబంధించి ఈ విగ్రహానికి సంబంధించి ఆలోచన ఎట్లా వచ్చింది, ఇదే ఇట్లా పెట్టాలని చెప్పేసి? ప్రధానంగా మనకి తెలంగాణ తల్లికి సంబంధించి మనం కాళ్ళ కడియాల నుంచి చూసుకుందామన్నా, కాళ్ళ కడియాలు మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, మన ముత్తాతమ్మమ్మలు వాళ్ళందరికీ ఉండేటటువంటి ఒక సంస్కృతి. చాకలి ఐలమ్మ ఇలా అందరూ కూడా కాళ్ళ కడాలు వేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ తల్లిని రూపొందించడంలో తెలంగాణ గ్రామీణ రైతాంగ శ్రామిక జన స్త్రీని ఇందులో చూసుకుంటాం. తెలంగాణ గ్రామీణ రైతాంగ శ్రామిక జన స్త్రీని, ఆడజన మహిళని ఇందులో చూసుకుంటాము. ఆ తర్వాత మనం ఇక్కడికి వస్తే చేతులకు మట్టి గాజులన్న, ఇక్కడ చేతులకు మట్టి గాజులు ఉంటాయి. ఈ మట్టి గాజులు ఇక్కడ మనం జూమ్ చేసి చూపిస్తున్నాము. మట్టి గాజులు ఇవి. ఆనాడు మన మట్టి తల్లులు ఇలా శ్రమ, ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో శ్రమలో సగభాగమై తమ చెమట చుక్క ద్వారా ఇలా శ్రమ చేస్తూ ఒక గొప్ప సంపదను సృష్టించినటువంటి మన మాతృమూర్తి తల్లులు వీళ్ళు. తెలంగాణలో సంతానం కోసం తమ గర్భాలని వాళ్ళు త్యాగం చేసినటువంటి మాతృమూర్తులు. అటువంటి మాతృమూర్తులలో మనం ఇందులో చాకలి ఐలమ్మని చూసుకున్నాము, బెల్లి లలితక్కని చూసుకున్నాము, తెలంగాణ నైజాంతో రణం చేసినటువంటి రజాకార్ మూకలతో కారం పొడి రోకలు అందుకొని రణం చేసినటువంటి తెలంగాణ వీరనారులను ఈ తల్లిలో చూసుకున్నాము. మనం పెట్టినటువంటి విగ్రహము ఇలా కేసీఆర్ దొరబిడ్డ దొరసానిలాగా మనం పెట్టలేదు. ఆ విగ్రహాన్ని కిరీటాలు వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి అంశంగా పెట్టలేదు. ఈ తల్లి మొదటి తల్లి 2006 డిసెంబర్ నెలలో మనము శంకుస్థాపన చేశాము. విద్యార్థి యువకులతో ఈ శంకుస్థాపన చేపించడం జరిగింది. గడ్డపారతో మనము శంకుస్థాపన చేశాము ఆ రోజు. ఎందుకు విద్యార్థులను యువకులను ఎన్నుకున్నామంటే, రేపు తెలంగాణ సాధన ఎవరితోనైతుంది? విద్యార్థి యువకులతోనే తెలంగాణ సిద్ధిస్తుంది. అట్లా మోటివేట్ చేయడం కోసం వారితో చేసి, మరి ఒక నెల లోపట్నే జనవరి 2007లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనము విజయశాంతి గార్చే, మన రామలక్క గార్చే మా ఊరు గ్రామంలో ఈ రకంగా ఆవిష్కరణ చేయడం జరిగిందన్న. ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ శ్రామిక మహిళా రూపంలో తెలంగాణ తల్లి ఉండాలి, మన తల్లుల రూపంలో మన తెలంగాణ తల్లి ఉండాలి, సబ్బండ కులాల మహిళా ఆడజనుల రూపంలో ఉండాలని పెట్టామన్నాం. ప్రజెంట్ కనుక చూసుకుంటే ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి, మీరు చేసినటువంటి విగ్రహానికి దాదాపు దగ్గర పోలికలా ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు?
అన్న మనము ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఒకవైపు మా ఆధ్వర్యంలో తొలి తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగింది 2007లోనే జనవరిలో. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఈ తెలంగాణ తల్లిని ఇలా ఆవిష్కరించబోతుంది. మరి ఎట్లా ఉండబోతుందో కూడా ఇంకా స్పష్టత లేదు కదా. వాళ్ళకు చిత్రాన్ని అయితే విడుదల చేశారు. కానీ ఈ తల్లికి మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయి. గద్దరన్న ఒక పాట పాడి మనకు వినిపించిండు తెలంగాణ ఉద్యమం సమయంలో. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని చెప్పేసి, ఎట్టోళ్ళ మట్టి చిప్పవు గాయదోళ్ళ గాండ్రగొడ్డలని చెప్పేసి ఆనాడు గద్దరన్న ఒక గొప్ప స్ఫూర్తితో పాటను అందించాడు. కానీ మనం తెలంగాణ పల్లెలో అందరి గుండెల్లో ఆ పాటలు అందరి చెవులలో మారి మోగి ఒక స్ఫూర్తించినటువంటి పాట వాస్తవ తెలంగాణ గాథ. అట్లాంటి గాథల్లో ఆ తల్లి ఇలా పచ్చటి వరి చేను, పచ్చటి యొక్క మొక్కజొన్న చేనుకు చిహ్నంగా ఈ చీర ఇలా ఆకుపచ్చని చీరతో మనం ఈ తల్లిని ఏం చేసి ఈరోజు కొంత అభినందిస్తున్నాం. ఆకుపచ్చ చీరతో ఈ రకంగా దగ్గర పోలికలతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా డిజైన్ చేయడం అభినందిస్తున్నాం. కానీ తేడా ఒకటే కనిపిస్తుంది అన్న. చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి జొన్న కంకులు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం చేసిన దాంట్లో. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహంలో ఇక్కడ ఉన్నటువంటిది ఇదేంది? జొన్న కంకి సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న కంకి ప్లస్ వరి సజ్జలు. మనది వర్షాధిత పంట అన్న. వర్షాలు పడితేనే పంటలు కురుస్తాయి మన దగ్గర తెలంగాణలో. ఆనాడు గోదావరి నీళ్లు పక్కనే గోదావరి కృష్ణలు ప్రవహిస్తున్నా మనం నీరు ఒడిసి పట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి ఆనాడు. ఆ టైంలో వర్షాధిత పంటలపై బాగా ఆధారపడ్డాం. దాని చిహ్నంగానే ఈరోజు మొక్కజొన్న, సజ్జలు అండ్ వరి మేము కూడా అదే ఫస్ట్ మేము పెట్టాం. మా స్ఫూర్తితోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది అనేది భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ యొక్క రైతు పండించేటటువంటి శ్రామికులు పండించేటటువంటి పంట చేయడమే ఇది తెలంగాణ తల్లి చేతిలో. మీకెందుకు ఆలోచన రాలేదు? తెలంగాణ తల్లి అంటే సాధారణంగా అందరూ చేస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే తెలంగాణ తల్లి అంటే కిరీటం ఉండాలి, బంగారు నగలు ఉండాలని చెప్తా ఉన్నారు. మీరేమో సాధారణంగా తయారు చేశారు. ఒక గ్రామీణ ప్రాంత మహిళ ఎట్లా ఉంటుందో అట్లా తయారు చేశారు. ఎందుకు మీరు అట్లా తయారు చేశారు? ఎందుకు మీకు ఆలోచన వచ్చింది అట్లా పెట్టాలని? తెలంగాణ తల్లిపై ఆధిపత్యం ఆతృతతో ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు చాలా విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కోటరీల్లో ఉన్నటువంటి మేధావులు అనేబడే వాళ్ళు కావచ్చు, తత్వవేత్తలు అనేవాళ్ళు కావచ్చు, మొత్తం గీదా నేను స్పష్టంగా చెప్తున్నా, దొరగడిల్లో ఒక కట్టివేయబడ్డటువంటి ఒక బానిసలుగా వాళ్ళు ఒక దొరకీర్తిని చాటి చెప్పేటటువంటి సంస్కృతి. అంటే ఈ కట్టుబొట్లు తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే ఏమవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లికి వజ్ర వైడూర్యాలు ఉండొద్దా, తెలంగాణ తల్లికి నడుముకు వడ్డాలం ఉండొద్దా అని అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిజంగా తెలంగాణ శ్రామిక మహిళ రూపంలో మనం తొలి తెలంగాణ తల్లిని పెట్టాం కదా. మరి తెలంగాణ తల్లుల యొక్క జీవితాలు ఏమైనా మారాయా? తెలంగాణ వస్తే ఇక్కడ ఆడజనుల బతుకులు మారుతాయి, మాతృమూర్తుల బతుకులు మారుతాయని మనం అనుకున్నాం. మరి వజ్ర వైడూర్యాలు కాదు కదా. ఇంతకుముందు ఒక అమ్మను పలకరించినప్పుడు అమ్మ ఏమైంది కాళ్ళ కడాలు చూపెట్టంటే నా కాళ్ళ కడాలను నేను కుదోబెట్టుకున్న బిడ్డ ఇలా ఎక్కడో తొర్రూరు నుంచి వచ్చి ఇక్కడ వలసొచ్చి బతుకుతున్నాను, కాళ్ళ కడాలు ఎక్కడి అని అంటుంది. అంటే అంత పేదరికం తాండవిస్తున్నప్పుడు ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి మాతను మనం ఎట్లా చూస్తామన్నా చెప్పండి. విగ్రహానికి సంబంధించి ఎందుకు వెలుగులోకి రాలేకపోయింది? మీరు తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిష్ఠించారు. ఎందుకు వెలుగులోకి రాలేదు ఇన్ని రోజులు? అబ్బండ కులాల నుండి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలే అగ్రకుల పేదలే ఈ తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక చరిత్రను సృష్టించారు, త్యాగాలు చేశారు. ఆనాడు 1969 ఉద్యమం నుంచి మొదలుకొని నేటి మలిదశ తెలంగాణలో ఉద్యమంలో కూడా అమరత్వం పొందారు. ఆనాడు సీమాంధ్ర పాలకుల యొక్క రాజ్యహింసలో బలైనటువంటి పరిస్థితి. బెల్లి లలితక్కను 17 ముక్కలు చేసి చంపారు. ఆ బెల్లి లలిత ఓరో కాదు, గొల్ల కుర్మ ముద్దు బిడ్డ, బీసీ బిడ్డ, చాకలేలమ్మ ఇలా మన బీసీ బిడ్డనే. ఈ రకంగా ముక్క కర్ణాకర్ ఒక మాదిగ బిడ్డ, మారోజు వీరన్న ఒక బీసీ బిడ్డ. ఈ రకంగా తెలంగాణ ఉద్యమంకు పాటుపడుతున్నటువంటి క్రమంలో తెలంగాణ అనే పేరు రాకుండా ఉచ్చరిస్తే నేరం అన్నట్టు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించినంత పని చేసినప్పుడు ఆ టైంలో వచ్చినటువంటి ఉద్యమాల నుంచే ఈ తెలంగాణ తల్లి భావన వచ్చింది. అందుకే మనం ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇలా తెలుగు తల్లి అనే భావనతోని, భాష పేరుతో ప్రపంచంలో ఎక్కడ కూడా తల్లి లేదు. కానీ సీమాంధ్ర పాలకులు 60 సంవత్సరాల తమ వలసవాద దోపిడితో ఇక్కడ ఉన్నటువంటి 2000 సంవత్సరాల
చాలా ఒక సాంస్కృతిక చారిత్రక ఒక మహోన్నత సాంస్కృతిక చారిత్రక ఒక నేపథ్యం కలిగినటువంటి చరిత్రపై మట్టి కొడుతూ తెలంగాణ తెలుగు తల్లి భావన తీసుకొచ్చారు. విగ్రహాలు అనేటటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు వెలుగులోకి రాలేకపోయినాయి? అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఎందుకు వెలుగులోకి వచ్చాయి? అంటే ఇక్కడ త్యాగాలు ఒకరివి, చరిత్ర మరొకటి అయిపోయినాయి. సబ్బండ కులాల యొక్క త్యాగాల, తెలంగాణ త్యాగాల చరిత్ర అంచివేయబడ్డది కేసీఆర్ టైంలో. ఆ కేసీఆర్ పంచనే కళాకారులు, కవులు, కళాకారులు అంతా పోయినటువంటి పరిస్థితి. చరిత్రను అంచివేయబడ్డ చరిత్రగా మారింది. త్యాగాలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాల చరిత్రను తొక్కివేయబడ్డది. అందుకే ఈ తొలి తెలంగాణ తల్లి వెలుగులోకి రాలేకపోయింది. చాలామంది కుట్రలు చేశారు, వెలుగులోకి రాకుండా గ్రామీణ మహిళ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రూపొందించడం అది కాదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుట్రలు చేయడంతో వెలుగులోకి రాలేదని మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సైదులతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.